నాయన ఏందే నీ ప్రాబ్లం? ఏదో అడావిడిలో ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. కంపదీసి లవ్ ప్రాబ్లం. అవునే లవ్వే. ఆహా, తనకు నువ్వు లవరా, నీకు తను లవరా? ఏదైతే ఏందయ్యా? చెప్పచ్చు కదా అన్న. నాకే తను లవరు. అంటే వన్ సైడ్ లవ్ అన్నమాట. తొందరగా చెప్పు. చెప్తానే. అంటే నా హెల్ప్ ఏమైనా కావాలా? నాకు ఎవ్వడే పక్కలేదు. నువ్వు ముందు దిగు. ముందే టైం అవుతుంది. నా లవర్ నా ఆఫీసు దింపాలి. నువ్వు తొందరగా చెప్పపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ లవరు ఇంకోటికి లవర్ అవుతుంది. అప్పుడు ఆర్య 3నే. ఇప్పుడు దిగుతావు దిగువా? కళ్ళు మూసుకోపోతా. పోలేదే అంటే నువ్వు గట్టిగా కళ్ళు మూసుకోలేదుగా. గట్టిగా కళ్ళు మూసుకో. ఓరి నీ అవ్వ, నువ్వు పోరా నాయన. నాకు ఈవినింగ్ కార్ అవసరం లేదు. నేను మా ఫ్రెండ్స్తో హాస్టల్కి వెళ్ళిపోతాలే. అది కాదు అన్న నేనే. నిన్ను సాయంత్రం రావద్దని డ్రైవర్కి చెప్పినట్టు చెప్పింది. ఛీ, నీ బతుకు. వర్ష ఒక్క నిమిషం. పొడుక్కాలి కదా. మళ్ళీ ఏంటి వర్ష ఈరోజు ఈరోజు ఈవినింగ్ రేయ్ రేయ్, నీకెందుకురా నేను సిగరెట్ కాలిస్తే? నువ్వేమన్నా కొనిచ్చావా? నీ బాబు కొనిచ్చాడా? వాడు దొరికితే ఈసారి దీంతో వాడి మొహం మీద అంటిస్తా. సరే కూల్ కూల్. ఆ బద్మాష్ గడు ఇక్కడేం చేస్తుండు? ఆ? అది ఆ రిషి గడు ఇక్కడేం చేస్తుండని. ఓ, మా ఆఫీసే. కొన్ని రోజుల నుంచి చూస్తున్నా. కొన్ని రోజుల నుంచా? కొన్ని ఆడుతూ కొంచెం జాగ్రత్త. సరే, అయినా నాకు వాడుతూ ఏం పని? అంటే ఛే. ఇంకా చూసింది చాలు, కానివ్వండి. ఇదే స్పీడ్తో ఎప్పుడో మీ ఇద్దరు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఉంటే నాకు ఈ వాచ్మెన్ పని తప్పేది కదా. అదే ఇంట్లో ఎలా చెప్పాలా అని ఇలా డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ వచ్చింది, పని చూసుకోండి. త్వరగా చేసేసుకుందామే. ఇంట్లో ఒప్పుకున్నాక చేసుకుందాం పెళ్ళి. పెళ్ళని చెప్పి భలే తప్పించుకుంటావే. పోనీ కిస్. నో పొజిషన్స్. బాగా ముదిరిపోయారా మీరు? వామో. రేయ్, ఇక్కడే ఉన్నావా? నా వాట్సాప్ స్టేటస్ చూసావా? ఉండవే, నా షేర్ మార్కెట్ బాగోక నేను ఏడుస్తుంటే నువ్వు నీ స్టేటస్లు అంటూ. ఛే, ఎప్పుడు షేర్ మార్కెట్ అని సాగు కొడుతున్నావు. రేపేంటో గుర్తుందా అసలు? ఏంటి? నువ్వు నాకు తాతయ్య ఇంట్లో కిస్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి 6 years అవుతుంది. అవునా? అయితే ఈరోజు బంక్ కొడదామా? అసలే షేర్ మార్కెట్ కూడా ఏం బాగాలేదు. బంక్ నా కోసమా, షేర్ మార్కెట్ బాలేదనా? కిస్ కోసం. ఫేస్ చూడు. హే, మర్చిపోయా, ఆ సంతోష్ గారు నేను చూస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని కూడా అడిగాడు. వాడి మొహం. పద. ఆత్మలున్నాయా లేవా? అరే ఆత్మారావు, ప్రోగ్రామ్ మీ మీద. అవునరా, మీ ఆత్మలకు ఫీలింగ్స్ ఉంటాయా? లేనో నేను నా గురించి ఎందుకు? నువ్వు ఉన్నావు కదా, నీ గురించి ఆలోచించు. తను ఏమన్నది తెలుసా? డ్రైవర్ అంటే నెల జీతగాడు. అసలు ముందర రిషి రంకుమగుడు గడ ఆఫీస్లో ఏం చేస్తుండో అది కనుక్కోవాలి. అన్నా నమస్తే. అరే గోపి, అర్జెంట్ రా. ఏంటన్నా ఛానల్ ఫోన్ చేసావేంటి? ఏదైనా పార్టీ ఉందా? అరే యూట్యూబ్ పార్టీ కాదురా, మీ ఆఫీసు రిషి అని ఒకరు ఉన్నారు తెలుసా? తెలుసన్నా. సూపరు. నాకు రిషి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలరా. అలాగే అన్నా, అది నేను చూసుకుంటానులే. అన్నా మరి పార్టీ? నీ పార్టీ పిచ్చోడా. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మరి నాకు కూడా పార్టీ ఇస్తావా? అమ్మని.
సార్ 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 ఆగండి ఆగండి, మీ ఐడి కార్డు చూపించండి. ఐడి కార్డు లోపల ఉంది బాబు, అవతల వెళ్ళిపోతుంది. అవన్నీ కుదరదండి, ఐడి కార్డు చూపించాలండి. తప్పదా? పనిష్మెంట్ తప్పదు. ఈవినింగ్ నువ్వు ఎంత రెడీ అవుతావు అంత రెడీ అవు. అబ్బో నీకు సర్ప్రైజ్ ఇస్తా. చా చూద్దాం. బాయ్ బాయ్. బాయ్. హే వర్ష, వీడు ఏంది షాక్ అయినవులే? ఆహా కాదు, సర్ప్రైజ్. అవునా? ఏంటి బయటకు పోతున్నావు? మంచి రెడీను? లేదు లేదు, బయట నుంచి లోపలికి వెళ్తున్నా. లోపలంటే గట్టి కదా, నువ్వు గిటు పో. కడుపు నొప్పిగా ఉందని టాబ్లెట్ తీసుకోవడానికి బయటకు వెళ్తున్నా. కడుపు నొప్ప గట్లయితే అపోలో పోదాంపా. అమ్మో, పడుకుంటే తగ్గిపోతుందిలే. పిచ్చడికమనా బయలుపెడతా. ఏయ్, చెప్పాను కదా పడుకుంటే తగ్గిపోతుందని. నువ్వు వెళ్ళు. హాస్టల్లో నీళ్లునే లేవు. ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయి. హాయ్. హాయ్. త్వరగా పోనీ, ఏంటా కంగారు? మళ్ళీ ఆ సంతోష్ గడు వచ్చేసాడు. పద పద పద. ఓకే ఓకే ఓకే. అదేంట్రా అలా చూస్తున్నావు? సిగ్గేస్తుందా? దేనికి సిగ్గేస్తుంది? నేను చూస్తానందుక, లేదా సిగ్గు లేకుండా ఇలా తింటున్నందుక? అదేంట్రా అలా అనేసావు? మరి లేకపోతే సర్ప్రైజ్ అంటే ఫుడ్ అనుకుంటున్నావా పాప? కాదా? నువ్వు ప్రధానికి మనీ ఎందుకు వేస్ట్? అదేదో షేర్స్లో పెడితే డబుల్ ట్రిపుల్ అవుతాయంటావు కదా, అందుకే ఆకలేసి నువ్వు ఇచ్చేది ఇదే ఎక్కువ అని మింగుతున్నా. అవునా? ఏడ్సోలే. బేరర్. సిక్స్ ఇయర్స్, మన 6 years లవ్కి సక్సెస్ఫుల్గా ఇదే నా లాస్ట్ గిఫ్ట్. లాస్ట్ గిఫ్టా? అదేంటి? మరి నెక్స్ట్ ఇయర్ మన పెళ్ళి కదా. కొంప తీసి క్యాలిక్యులేటరా? సారీ, ఇక అనలే. సరే చూడు. క్యూట్. ఇదేంటి? వావ్, ఎంతరా? క్యాల్కులేటర్ షేర్లను పడేడుస్తావు కదా, ఆ షేర్స్ నుంచి వచ్చిన డబ్బులతోనే కొన్నాను. సరే ఒక పని చేయనా, ఈ రెస్టారెంట్ వాళ్ళకి చెప్తాను పాప ఇక్కడే ఉండి రాత్రంతా సెల్ఫీలు దిగుతుందని. పోనీ మీ డాడీని కూడా పిలుద్దాం, మీ ఇద్దరికి పబ్లిసిటీ పిచ్చి కదా. మీ డాడీ నీ ఫోటోలు తీసి బయట ఫ్లెక్సీలు కూడా ఇద్దాం. థ్యాంక్స్ రా. లేకపోతే రాత్రి 10 అవుతుంది తల్లి. త్వరగా డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. అంతేనా? రిటర్న్ గిఫ్ట్ ఏం లేదా? రిటర్న్ గిఫ్ట్ ఏంటి? నీకు తెలీదా? తెలీదు. నాకు తెలుసు. చిన్న పిల్లాడి చెప్పినా నా మాటేనావా? ఇప్పుడు చూడు, ఇద్దరికి డ్రైవర్ అయినావు. ఇజ్జత్ తీసుకురావు అన్న. బాధపడవు, నాకు టైం అవుతుంది. అక్కడ పిండం పెడతారు, నేను వెళ్ళిపోవాలి. నువ్వు పోయిన తర్వాత కలుద్దాం. ఆల్ ది బెస్ట్.
ఏమైందే ఎందుకు అలా ఉన్నావు? కిస్సుకేం కాదే, భయపడకు. ఏంటి కామెడీగా ఉందా నీకు?